370 సీట్ల కోసము బీజేపీ తొక్కుతున్న అడ్డదారులు. అస్సలాము ఫ్రెండ్స్, నేను ఆదిల్. ఫేక్ సినిమాలు తీసి మైనారిటీ మెజారిటీ ప్రజల మధ్య విష బీజాలు నాటడము. వీరు తీసే సినిమాలలో 10% మాత్రమే నిజం, మిగతా 90% కల్పితాలు, అబద్ధాలు. ప్రతిపక్షాల పార్టీల యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడము, ప్రశ్నించే వ్యక్తులను అన్యాయంగా నిర్బంధించడము, ఈవీఎం మిషన్స్ గురించి అడిగితే దాని గురించి సరైన సమాధానం ఇవ్వకపోవడము. ప్రజలకు ఈవీఎం మిషన్స్ మీద డౌట్లు ఎందుకు? ప్రపంచంలో 120 దేశాలలో ఇప్పటికీ కూడా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు అనేవి జరుగుతుంది. ఈ దేశాలలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఏం చెప్తున్నాయి అంటే ఈవీఎం మిషన్స్ని మనము పూర్తి స్థాయిలో అయితే నమ్మలేము. కొన్ని దేశాలు ఏం చెప్తున్నాయంటే ఈవీఎం మిషన్స్ అనేవి రాజ్యాంగానికి విరుద్ధం అనేవి చెబుతున్నాయి. మరికొన్ని దేశాలు అయితే ఈవీఎం మిషన్స్ని బ్యాన్ చేసి పడేశాయి. మన ఇండియాలో ఈవీఎం మిషన్స్ని డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానిలో 7గురులో 5గురు బీజేపీ వాళ్ళే ఉన్నారు. అంటే ఈ సాఫ్ట్వేర్ని తయారు చేసే దాంట్లో వీళ్ళే ఉన్నారు. ఇలా అయితే ఈవీఎం మిషన్స్ని మనం ఎలా నమ్మగలము? 2024 ఫిబ్రవరి 1st వీక్లో ఢిల్లీలో ఈవీఎంకు హటావో దేశ్కు బచావో అనేసి పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు అయితే జరిగాయి. ఈ ర్యాలీలలో, ఈ ధర్నాలలో లాయర్లు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. 2019లో 20 లక్షల ఈవీఎం మిషన్స్ మిస్ అయ్యాయి అనేసి వార్త బయటకు అయితే వచ్చింది. వివరాలకు వెళ్ళినట్లయితే ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ మాకు బెల్ మరియు ఈసీఐ సంస్థల నుండి 20,20,306 ఈవీఎంస్ మిషన్స్ అందాయని ఆర్టీఐకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. కానీ బెల్ మరియు ఈసీఐ సంస్థలు ఈ విధంగా అయితే సమాధానం అయితే ఇచ్చాయి. మేము ఎన్నికల సంఘానికి 39,14,525 ఈవీఎంస్ని అందించాము అని ఆర్టీఐకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాయి. బెల్ మరియు ఈసీఐ సంస్థలు ఉచితంగా ఏమి ఈవీఎం మిషన్స్ని ఇవ్వవు. దానికి ఎన్నికల సంఘం అనేది అమౌంట్ పే చేస్తేనే ఈవీఎం మిషన్స్ని అందజేస్తారు. ఇక్కడ ఎన్నికల సంఘానికి క్వశ్చన్ వేయడం జరిగింది. మీకు అందిన వాటికంటే ఎక్కువ ఈవీఎం మిషన్స్ని, ఎక్కువ అమౌంట్ని ఎందుకు పే చేశారు అనేసి అడగడం జరిగింది. దానికి ఎన్నికల సంఘం అయితే సరైన సమాధానం అయితే ఇవ్వడం లేదు, సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ బెల్ మరియు యూసీఐ సంస్థలు అందజేసినవి 39,14,525, ఎన్నికల సంఘానికి అందినవి 20,20,525 ఈజ్ఈక్వల్ టు 18,94,219 ఈవీఎం మిషన్స్ ఏమయ్యాయో పత్తా లేకుండా పోయింది. ఇక్కడ ఇవి ఏమైనా చిన్న చిన్న వస్తువులు నిండిపోవడానికి మెమరీ కార్డ్స్, చిన్న చిన్న మెమరీ కార్డ్స్ కనపడకుండా పోయాయి అనడానికి, పోయినవి కూడా వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కనిపించకుండా పోయాయి. మిస్ అయిన ఈ ఈవీఎం మిషన్స్ని అధికార పార్టీ వాడుతున్నారు అనేసి ప్రతిపక్షాలు అయితే అనుమానాలు వ్యక్తమైతే చేస్తున్నారు. 2017లో ఎన్నికల కమిషన్ ఈవీఎంస్ని ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అనేసి ఒక సవాల్ అయితే విసిరింది. ఆ సవాల్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి సౌరభ్ భరద్వాజ్ ఈ సవాల్ని స్వీకరించారు. ఈవీఎంస్ని ఎలా హ్యాక్ చేయొచ్చో ప్రయోగం ద్వారా చేసి చూపించారు. ఢిల్లీలో ధర్నాకి దిగిన వారు కొంతమంది సౌరభ్ భరద్వాజ్ చేసిన ప్రయోగాన్ని వారు కూడా చేసి చూపించారు. ఈ ప్రయోగం కోసం వీరు ప్రోటోటైప్ ఈవీఎంస్ని తీసుకున్నారు. ఇది ఒరిజినల్ మిషన్ ఎలా అయితే తయారు చేస్తారో అదే విధంగా అయితే ఉంటుంది. దానితో అయితే ప్రయోగం అయితే వీళ్ళు చేసి చూపించారు. వీరేం చేశారంటే వాటర్ మిలోన్, బనానా, యాపిల్ సింబల్స్ని తీసుకున్నారు. తీసుకుని దానితో యాపిల్కి 1 ఓటు వేశారు, బనానా, వాటర్ మిలోన్కి 2 ఓట్లు వేశారు. కానీ రిజల్ట్ మాత్రం ఇక్కడ ఎలా వచ్చిందంటే 1 ఓటు వేసిన యాపిల్కి 3 ఓట్లు వచ్చాయి, 2 ఓట్లు వేసిన బనానా మరియు వాటర్ మిలోన్కి 1 ఓటు మాత్రమే వచ్చింది. ఈ విధంగా ఈవీఎంస్ని హ్యాక్ చేయొచ్చు అనేసి వారు ప్రయోగం ద్వారా అయితే చేసి చూపించారు. ఇలా అయితే దీనికి పరిష్కారం లేదా అంటే పరిష్కారం అయితే ఉంది. వీవీప్యాట్స్ని సంథింగ్ ఈవీఎం మిషన్స్కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. ఈ ఈవీఎంస్లో మనం ఏ గుర్తుకు అయితే ఓటు వేసామో ఆ స్లిప్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన ఆ స్లిప్ని ఒక బాక్స్లో అయితే ఉంచుతారు. వచ్చిన స్లిప్లు ఏదైతే ఉన్నాయో అవి ఈవీఎంలో మనమైతే ఓట్లు వేసామో దానికైతే సరితూగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళామండి, మనం మనీ అయితే డ్రా చేసాము, తర్వాత మనకి ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన రిసిప్ట్లో 50,000 అమౌంట్ అయితే చూపించింది.
నేను ఫోన్పేలో చెక్ చేసినా కూడా 50,000 ఉండాలి, నెట్ బ్యాంకింగ్లో చెక్ చేసినా కూడా 50,000 ఉండాలి. అలా కాకుండా వచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో దానిలో 50,000 చూపిస్తూ నెట్ బ్యాంకింగ్లో మాత్రము 7,000 చూపిస్తే ఎలా ఉంటుంది? ఇది కరెక్టేనా అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బాటిల్ అనే గుర్తు ఉంది. ఆ గుర్తుకి వీవీప్యాట్ ద్వారా బాక్స్లో అయితే స్లిప్లు అయితే వేసాము. దాని రిజల్ట్ అయితే 50,000 వచ్చింది. 50,000 కౌంట్ అనేది వచ్చింది. కానీ ఈవీఎం మిషన్స్ ద్వారా కౌంట్ అయితే 1,70,000 చూపిస్తే ఇది కరెక్టేనా ఇది? ఈ విధమైన ప్రక్రియపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయమని ఎన్నికల సంఘానికి కోరింది. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.